హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంగా ఆల్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి రెండో వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, హెచ్ఎస్ ఎలా పెంచుకోవాలి, అలాగే మన డౌన్లైన్లో టీం ఎంత ఉందో ఎలా చూసుకోవాలి, మనం వాలెట్కి వెళ్ళకుండా హెచ్ఎస్ని ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే తక్కువ హెచ్ఎస్ వచ్చి ఉంటారో వారు మాత్రం కంపల్సరీగా రెండో వాలెట్ క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం టాపిక్లో వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటగా మనమైతే ఇంటర్లింక్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. హోమ్ పేజ్ అయితే ఇలాగ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు చూడండి. మనమైతే గ్లోబ్ దగ్గర క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, గ్లోబ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, వాలెట్లో క్లిక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ అని వచ్చింది కదా, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, అన్లాక్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగైతే హోమ్ పేజ్ కనిపిస్తుంది కదా వాలెట్ది. నేనైతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నాకైతే హెచ్ఈఎస్ 0.3775 ఉంది. మీకు వీటికంటే తక్కువ వచ్చి ఉంటాయి కదా ఫ్రెండ్స్, 0.02 కానీ సంథింగ్ చాలా తక్కువ వచ్చిన వాళ్ళైతే ఒక ట్రిక్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్, అలా పాటించండి. ఇక్కడ వాలెట్ దగ్గర వచ్చేయండి, హోమ్ పేజ్లో. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పైన చూడండి ఉంది కదా, వాలెట్ అకౌంట్ హెచ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేయండి. నేనైతే ఇక్కడ మొత్తం మూడు వాలెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు 2 అకౌంట్లు ఉన్నాయి ఒకే యాప్లో. మీకు నేను సింపుల్గా చేసి చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ మేనేజ్ వాలెట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు మళ్ళీ 7 అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ కాకుండా ఇక్కడ కింద చూపిస్తుంది చూడండి, క్రియేట్ ఆర్ ఇంపోర్ట్ వాలెట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ది క్రియేట్ న్యూ వాలెట్ దగ్గర క్లిక్ చేయండి. నాకైతే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. యు ఆర్ ఆల్ సెట్, వాలెట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. కంటిన్యూ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ హోమ్ పేజ్లో వచ్చింది కదా ఫ్రెండ్స్, మళ్ళీ దీంట్లోకి వెళ్ళండి వాలెట్ దగ్గర. ఓకే, నేను వెళ్ళాను. ఇక్కడ చూసాను కదా, వాలెట్ 4 నాట్ కనెక్టెడ్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. మనమైతే దీన్ని ఇంటి కొట్టాను. మళ్ళీ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయండి. ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ నౌ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, మీకు చూసారా, కనెక్ట్ నౌ అని చూపించింది, అక్కడ క్లిక్ చేయండి. యాక్సెప్ట్ క్లిక్ చేసిన తర్వాత ఓకే, నాకైతే ఇక్కడ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇంతకుముందు క్రియేట్ చేసిన వాలెట్దే చూపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే కొత్తగా రెండో వాలెట్ ఎవరైతే హెచ్ఈఎస్ తక్కువ వచ్చి ఉంటాయో వాళ్ళ గురించి, తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ రెండో వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ ట్రేడింగ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే హోమ్ పేజ్ వచ్చింది. మనం మళ్ళీ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే మీరు కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఎవరైతే యాక్టివ్గా చూస్తూ ఉంటారో అతని కోడ్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నాదైనా మీరు ఎంటర్ చేయవచ్చు. నేను స్క్రీన్లో అయితే నా కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూస్తూ మీరు ఇక్కడ ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మీరు నేనైతే నా అప్లైనర్ది నేను
కోడ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సబ్మిట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూశారు కదా. మళ్ళా మన డౌన్లో ఎంతమంది ఉన్నారు అన్న దాని గురించి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది నాది 4th అకౌంట్ నేను క్రియేట్ చేసింది. నా హెచ్ఏఎస్ అయితే ఇంకా పెరగలేదు ఫ్రెండ్స్. ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేయండి. మరలా ఇక్కడ పైన వాలెట్ దగ్గర చూడండి, నేను వాలెట్ 1 క్లిక్ చేస్తున్నాను. మీకు అర్థం అవడం కోసం సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ దగ్గరకు వచ్చేయండి. ప్రొఫైల్ దగ్గర వచ్చి మన డౌన్లో ఎంతమంది ఉన్నారన్నది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, షేర్ టు ఎర్న్ కమిషన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో ఒక బాణం గుర్తు రౌండ్గా ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా, నా డౌన్లో అయితే 11 మందికి నేను రిఫరల్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా, 11 మందికి రిఫరల్ ఇచ్చాను. ఎప్పుడు జాయినింగ్ అయ్యారు నా రిఫరల్ కోడ్తో అన్నది ఇక్కడ డేట్లు అయితే ఇచ్చింది, చూసారా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మనం హెచ్ఈఎస్ పెరగాలంటే డైలీ మనం మైనింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. మనకు 6 టైమ్స్ వస్తాయి కదా మైనింగ్స్ ఐటీఎల్జీ, దాన్ని మనం చేయాలి. అలాగే గ్రూప్ మైనింగ్ అన్నది కంపల్సరీగా చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే హెచ్ఈఎస్ ఇదిగో ఇంత చూపించింది కదా, 0.3775. ఇప్పుడైతే మనం ఒకసారి మైనింగ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, పెరుగుద్దో లేదో మీకు చూపిస్తాను. ఓకేనా, మనమైతే హోమ్ పేజ్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ పేజీలో వచ్చేసి మన మెయిన్ యాప్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. క్లిక్ చేయండి యాప్ దగ్గర. ఓకే, మళ్ళీ ఇక్కడ హోమ్, అక్కడ చూశారు కదా, నాకైతే 0.3775 ఉంది హెచ్ఈఎస్. మనం వాలెట్లో వెళ్ళకుండా మనం హెచ్ఈఎస్ ఎలా చూడాలంటే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, వెరిఫై ఐటీఎల్జీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్లిక్ హియర్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూశారు కదా, నా హెచ్ఈఎస్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. నా హెచ్ఈఎస్ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ స్టార్ట్ మైనింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మైనింగ్ పేజ్కి వచ్చింది. నేనైతే ఇంకా చూడలేదు ఫ్రెండ్స్. మనకు హెచ్ఈఎస్ ఎలా పెరుగుద్దో మీకు చూపించడం కోసం నేను ఈ మైనింగ్ చేస్తున్నాను. నా దగ్గర నెట్వర్క్ అనేది కొంచెం స్లోగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మైనింగ్ అయితే సక్సెస్ అయ్యింది, కంప్లీట్ చేశాను. ఒకసారి మళ్ళీ చెక్ చేసి చూద్దాం. వెరిఫైడ్ ఐటీఎల్జీ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయరు, చూశారు కదా ఫ్రెండ్స్, నాకైతే 3775 ఉండింది. ఇప్పుడైతే నాకు హెచ్ఈఎస్ అనేది 815కి పెరిగింది కదా ఫ్రెండ్స్. అలాగే డైలీ మీరు కూడా మైన్ చేసుకుంటూ హెచ్ఈఎస్ అనేది పెంచుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇంకో ట్రిక్, మనం గ్రూప్ మైనింగ్ చేసుకోవడం వల్ల ఏ విధంగా పెరుగుద్దో మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూశారు కదా, నాకు 0.3775 ఉండింది, ఇప్పుడేమో 3815 దాకా అప్గ్రేడ్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, మరలా హోమ్ పేజ్కి వద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా, ఇక్కడ ప్రొఫైల్ సింబల్, అక్కడ క్లిక్ చేద్దాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగైతే మనకు
మీరు ఒకవేళ సెక్యూరిటీ గ్రూప్‌లో యాడ్ అయ్యి ఉంటే ఇలా చూపిస్తుంది. మనం డైలీ 6 టైమ్స్ చూస్తే మనకు 180 టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. టీమ్ ద్వారా మనం మైన్ చేసుకోవడం వల్ల గ్రూప్ ద్వారా ఎంత పెరుగుద్దో మళ్ళా చూద్దాం ఫ్రెండ్స్. మనం ఐటీఎల్జీ డైలీ చూడడం వల్ల ఎంత యాడ్ అయిందో చూశారు కదా ఇందాక. ఓకే ఫ్రెండ్స్, ఇది గ్రూప్ మైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను బ్యాక్ వస్తున్నాను హోమ్ పేజీ. మళ్ళీ వెరిఫైడ్ ఐటీఎల్జీ దగ్గర చూద్దాం. క్లిక్ హియర్ దగ్గర చూశారు కదా. మళ్ళీ నేను గ్రూప్ మైనింగ్ చేయడం వల్ల ఇంకా మళ్ళీ 908కి అప్గ్రేడ్ అయింది. చూశారు కదా ఫ్రెండ్స్. మనమైతే మైనింగ్ చేసుకోవడం బట్టి మన హెచ్సిఎస్ అన్నది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా జాగ్రత్తగా వినండి. మన హెచ్సిఎస్ అనేది మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత పెరుగుతుంది ఫ్రెండ్స్. మన గేమ్స్ ఆడడం వల్ల. అలాగే 6 టైమ్స్ మనకు వస్తుంది కదా ఐటీఎల్జీ మనం మైన్ చేసుకోవడం. కంపల్సరిగా 6 టైమ్స్ మీరు మైన్ చేయండి. మీకు కంపల్సరీగా హెచ్సిఎస్ అనేది పెరుగుతుంది. అలాగే గ్రూప్ మైనింగ్ అన్నది ఖచ్చితంగా మీరు గ్రూప్ మైనింగ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మన ఇక్కడ రైట్ సైడ్లో ఈ కార్నర్లో చూస్తే చిన్న పుస్తకం తెరిచినట్టుంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూడండి, హౌ టు ఇంక్రీజ్ హెచ్సిఎస్ అని ఉంది కదా. ఇక్కడ మీరు చదివినట్లయితే కింద అంటే మనము ఎంత యాక్టివ్గా ఉంటే మన డౌన్ లైన్లో కూడా మన టీమును అంతే యాక్టివ్గా ఉంచాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు హెచ్సిఎస్ అనేది మనకు త్వరగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరిగా మైన్ చేయాలి, గ్రూప్ మైనింగ్ చేయాలి. అలాగే గేమ్స్లోను మళ్ళీ రిఫరల్స్ మీరు ఇవ్వాలంటే రిఫరల్స్ ద్వారా కూడా మీరు హెచ్సిఎస్ అనేది పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మీకైతే లైవ్లో మీకు చూపించాను ఏ విధంగా మనకు ఇంక్రీజ్ అవుతుంది అన్నది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. వాలెట్ దగ్గర మనం వెళ్తే ఇందాక చూపించాను కదా, ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేస్తే మనం ఇక్కడ వాలెట్ ఓపెన్ చేయకుండా మనం చూడడానికి అక్కడ ఐటీఎల్జీ వెరిఫై ఐటీఎల్జీ ఉంది కదా, అక్కడ నుంచి చూసుకుంటే సరిపోద్ది. మనం డైలీ ఎంత ఎర్న్ చేస్తున్నాం అన్నది, అంటే మన హెచ్సిఎస్ ఏ విధంగా పెరుగుతుంది అన్న దాని గురించి. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎవరైనా మీరు మీ రిఫరల్ కోడ్ ద్వారా వాలెట్ క్రియేట్ చేయించాలనుకుంటే ఇక్కడ ఉంది కదా, చూసాను కదా ఫ్రెండ్స్. ఇన్విటేషన్ కోడ్ ఉంది, ఇన్విటేషన్ లింక్ కూడా ఉంది. దాని ద్వారా మీరు వాలెట్ అనేది క్రియేట్ చేయించవచ్చు మీ రిఫరల్ ద్వారా. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ దగ్గర అయితే నా కోడ్ని ఎంటర్ చేయండి. మీకు హెచ్సిఎస్ అనేది కంపల్సరీ పెరుగుతుంది. మీకు ఒకవేళ తక్కువ వస్తే కనుక చెప్పాను కదా ఫస్ట్లో, ఇక్కడ క్లిక్ చేసి మీరు రెండో వాలెట్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వాలెట్ 4 అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. ఇందాక చూసారు కదా, కనెక్ట్ చేసాను. ఎవరైతే ఇంకా చేసుకోలేదో సెకండ్ వాలెట్ కూడా క్రియేట్ చేయండి, హెచ్సిఎస్ అనేది పెంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మనకు ఇక్కడ వాలెట్ క్రియేట్ చేసినప్పుడు ప్రాస్ అనేది మనకు ప్రతి వాలెట్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ప్రాస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నేను 4th నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ప్రాస్ మనకు సెట్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాకప్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలన్నది వీడియో చేశాను. మన ఛానల్ విజిట్ చేసి ఎలా వాలెట్ క్రియేట్ చేయాలో చూసి చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఈ బ్యాకప్ దగ్గర క్లిక్ చేయట్లేదు, ప్రాస్ అనేది సెట్ చేసి చూపించట్లేదు. ఇంతకుముందు చేసిన వీడియోలో నేనైతే క్లియర్గా చెప్పడం జరిగింది, అక్కడ చూసి మీరు చేసుకోండి. సెకండ్ వాలెట్ గురించి అయితే నేను చెప్పాను, బ్యాకప్ అనేది మీరు చేసుకోండి.
ప్రాసెస్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ప్రాసెస్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోలేదనుకుందాం, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి మీద వాలెట్స్ దగ్గర. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాది వాలెట్ 1 ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా. మనం మళ్ళీ ఇక్కడ వాలెట్ 1లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏడంటూ మేనేజ్ వాలెట్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే చూశారు కదా, మన ప్రాస్ ఒకవేళ మీరు కానీ సేవ్ చేసుకోలేదు అంటే ఇక్కడ చూడండి, రివైల్ రికవరీ ప్రాస్ అని ఉంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు మీ ప్రాస్ని తిరిగి పొందవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఒకవేళ ఫోన్ పోయినా ఏమైనా కానీ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని లేదా ఒక నోట్బుక్లో రాసుకొని ఉంచుకోండి. ప్రాస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాస్ వలన మీరు ఇతరులకు ఎవరికి కూడా చూపించకండి ఫ్రెండ్స్ మీ ప్రాస్ని. దాని ద్వారా అకౌంట్లో ఒకవేళ హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. మీకైతే క్లియర్గా నేను చూపించాను ఫ్రెండ్స్ ఎలాగ మన హెచ్సిఎస్ పెంచుకోవాలన్నది. అలాగే మైనింగ్ ఏ విధంగా చేసుకుంటే ఏ విధంగా మనకు ఏడవుతుంది అన్నది క్లియర్గా మీకు. మీరైతే మైనింగ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. టైం టు టైం మైన్ చేయండి, హెచ్సిఎస్ అనేది పెంచుకోండి. అలాగే ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ద్వారా మీకు నేను ఎటువంటి కొత్తగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.